వీటిని దొంగిలించిన వారి గురించి తెలుసుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఇవి గుడుల నుంచి మాయం కావడానికి కారణం ఈ మాయ. ఈ మాయ ఓ మాంత్రికుడి సహాయంతో వీటిని అడవిలో దాచింది. అబద్ధం. నిజం. వీటితో నాకేం అవసరం? అది నీకే తెలియాలి. నువ్వు అన్యాయంగా నిందను నా మీదకు నెడుతున్నావు. వీటికి సంబంధించిన చాట్ మీ ఇంట్లో ఎందుకుంది? ఆ రోజు నక్క తెలివితేటలతో తప్పించుకున్నాం. ఇప్పుడు సమాధానం చెప్పు. అప్పుడు పేపర్లు కొనేవాడితో క్లారిటీ ఇచ్చాను కదా. వాడు నువ్వరేంజ్ చేసినవాడు కాదు. మీ ఇంట్లో క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులు ఎందుకున్నాయి? పనమ్మాయి నా మీద క్షుద్ర పూజ ప్రయోగించబోయిందని చెప్పింది కదా. అది కూడా నీ ప్లానేలే. కాదు. అవును. అత్తయ్య గారు, అవని నన్ను కావాలని ఇందులో ఇరికిస్తుంది. సార్, నేను ఈ మాయ మీద మీకు కంప్లైంట్ ఇస్తాను. తర్వాత మీరు పోలీసులతో ఈమెను విచారణకు పిలిపించండి. నిజాలు బయటపడతాయి. షూర్ మేడం. ఈలోపు ఈ ఆభరణాలను మీరు దేవస్థానాల్లో పెట్టించండి. థ్యాంక్ యూ సో మచ్ అవని గారు. మాయ గారు, మీరు ఎవరైనా ఎంతటి వారైనా సరే విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. నిజం బయట పెట్టవలసి ఉంటుంది. మైండ్ ఇట్. ఇక మేం బయలుదేరుతాం. కాబోయే ఇంటి కోడలని గుడ్డిగా నమ్మేయడం కాదు. ఇప్పటికైనా నిజాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి వేదవతి గారు. అవని చెప్పేదంతా నిజమేనా? అవని ఏది చెప్తే అది నమ్మేస్తారా? అడవిలో ఏదో జరిగితే దాంతో నాకేం సంబంధం చెప్పండి? నీకు సంబంధం ఉన్నట్టుగా నీ కంగారే చెప్తుందమ్మా. అవును మాయా, తడబడుతున్న నీ మాట, వణుకుతున్న నీ స్వరం నువ్వేదో తప్పు చేశావని చెప్తున్నాయి. నలుగురిలో నిలబెట్టి అడిగినప్పుడు జనరల్ గా ఎవరైనా తడబడతారు. న్యాయస్థానంలో ముద్దాయిని నిలదీసినట్టు నిలదీస్తారేంటి మీరు?